నమస్తే అండి. నా పేరు హైమావతి. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను టీచర్గాను. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు మన ఇంటికి వచ్చి మరి పలకరించి అన్ని విషయాలు మనకు తెలుసు ఆయన గురించి. ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ముందుగుండానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ప్రజల కోసం వచ్చారు. ఇటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపించినట్లయితే పేదరికం గురించి, యూత్ గురించి, చదువుకునే విద్యార్థుల గురించి, ఉపాధి అవకాశాలు ఏ విధంగా లేవో ఆ విషయాలన్నీ కూడా ఆయన తెలుసు. ఆయన చక్కగా అసెంబ్లీలో మాట్లాడతారు కాబట్టి అసెంబ్లీకి పంపించాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకి ఇంతకు ముందు కూడా చూసాము. ఇప్పుడు జరిగినటువంటి మన రాష్ట్రంలో చాలా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యంగా యువకులకి ఉద్యోగాలు లేక ఎంత పేరెంట్స్ మీద మనం వీటి మీద చూస్తూ దొంగతనాలు అన్నిటికీ పాల్పడుతున్నారు. ఇవన్నీ జరగాలి, లేకుండా ఉండాలి అంటే జేడి లక్ష్మీనారాయణ గారు రావాలి. ఎందుకంటే ఉపాధి ఉద్యోగ అభివృద్ధిని ఆయన మాత్రమే చేయగలరు. ఎందుకంటే యూత్కి ఉద్యోగాలు ఉన్నట్లయితే ఇంక ఎటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు చక్కగా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు అనమాట. ఈ రౌడీయిజం, గూండాయిజము, గంజాయి తాగడం ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. వాటి కోసం మనం ఆలోచన చేయాలి. అలాగే పేదరికం పోవాలి. ఆయన ఇప్పుడే చెప్పారు ఒక మంచి పాయింట్. పేదరికం తగ్గుతుంది అంటే వైట్ రేషన్ కార్డు తగ్గాలి. వైట్ రేషన్ కార్డు ఇంకా పెరుగుతున్నాయంటే పేదరికం ఇంకా తగ్గుతుందని అర్థం. జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని చూసుకున్నట్లయితే మనం చాలా వెనకబడే ఉన్నాము. ఎందుకంటే డబ్బు అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉంది. పేదవాడు లాగానే ఉన్నాడు, గొప్పవాడు ఇంకా గొప్పవాడిగా పెరుగుతున్నాడు. ధన్యవాదాలు.